హాయ్ నమస్తే దిస్ ఇస్ కళా సురేష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా సురేష్ మల్టీ టాస్కింగ్. ఈరోజు రెసిపీ పన్నీర్ టిక్కా అనమాట. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీ రెసిపీ కూడా వితౌట్ అవెన్. సో చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేయాలో ఈరోజు చూపించబోతున్నాను. అండ్ డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అండ్ ఫేస్బుక్లో కూడా కళా సురేష్ మల్టీ టాస్కింగ్ అని ఉంది, ఫాలో చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా మల్టీ టాస్కింగ్. సో ప్లీజ్ డూ ఫాలో మై పేజెస్. సో ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బౌల్లో పన్నీర్ తీసుకున్నాను. అందులో కొద్దిగా సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ వేసాను అండ్ 1 టీ స్పూన్ కారం. స్పైసెస్ అవి కొంచెం చూసి వేసుకోండి. అంటే మీకు ఎక్కువ స్పైస్ కావాలనుకుంటే కొంచెం పెప్పర్ పౌడర్ అవి కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట. సో అండ్ గరం మసాలా, కొద్దిగా జీరా పౌడర్. సో ఇవి వేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా కర్డ్ యాడ్ చేయాలన్నమాట. ఒక 2 టీ స్పూన్స్ వరకు కొంచెం చిక్కగా ఉన్న పెరుగుని యాడ్ చేసుకోండి. అంటే మరీ బ్యాటర్ అనేది దీనికి ఆ మిక్స్ అనేది కొంచెం మరీ పల్చగా ఉంటే మనకి పన్నీర్ టిక్కా అనేది సరిగా రాదు, జ్యూసీగా అలాగా. సో ఫైనల్గా 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా కసూరి మేతి క్రష్ చేసి వేసాను. సో నేను పెప్పర్స్ అండ్ ఆనియన్స్ ఇలా క్యూబ్స్ కింద కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. అంటే పన్నీరు ఎంత సైజులో తీసుకున్నామో క్యూబ్స్ కూడా అంత పెద్ద సైజులో కట్ చేసి పెట్టాను. సో ఇవన్నీ వేసేసి మొత్తం అంతా మంచిగా మిక్స్ చేయాలన్నమాట. సో అంతా కలిపేసేయాలి. తర్వాత నేను టూత్ పిక్స్ తీసుకున్నాను. వీటిని ఒకదాని తర్వాత ఒకటి దానికి గుచ్చాలన్నమాట. జనరల్గా కబాబ్ స్టిక్స్ యూస్ చేస్తారు. సో టూత్ పిక్స్ కూడా యూస్ చేయొచ్చు. కబాబ్ స్టిక్స్ అయితే డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసి కాల్ చేయొచ్చు అనమాట. వీటిని అయితే మనం ఫ్రై చేసుకోవాలి ప్యాన్లో పెట్టి. సో మంచిగా కనిపిస్తాయని నేను టూత్ పిక్స్ తీసుకున్నాను. సో ఇప్పుడు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఈ టూత్ పిక్స్కి గుచ్చాలన్నమాట. సో దీనికి ఒకదాని తర్వాత ఒకటి లైన్గా ఇలా గుచ్చాలన్నమాట. సో పెప్పర్, పన్నీరు, ఆనియన్ ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా దీనికి గుచ్చి అన్నీ మనకి కబాబ్ స్టిక్స్ అయితే కొంచెం ఎక్కువ పడతాయి. సో ఇలా టూత్ పిక్స్ అయితే కొంచెం చిన్నగా ఉంటాయి అన్నమాట. చూడటానికి కూడా బాగుంటాయని చెప్పేసి నేను ఇలా టూత్ పిక్స్ తీసుకున్నాను. సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా గుచ్చి పెట్టుకుంటున్నాను. సో మీకు 1 or 2 చూపిస్తాను, మిగిలిన నార్మల్గా నేను రెడీ చేసి పెట్టేస్తాను. సో ఇలా లైన్గా గుచ్చాలన్నమాట. సో ఒక ఆర్డర్ అంటూ ఏం లేదు, నార్మల్గా అంటే మనకు కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి నేను ఇలా తంటాలు పడ్డాను అనమాట. సో జాగ్రత్తగా అన్నీ ఇలా టూత్ పిక్స్కి గుచ్చేసి అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. సో నేను ఇలా అన్నీ గుచ్చేసి రెడీ చేసి పెట్టుకున్నాను టూత్ పిక్స్కి. ఇప్పుడు వీటిని ఫ్రై చేయాలన్నమాట. సో ఒక ప్యాన్ పెట్టేసి అందులో బటర్ వేసాను 1 to 1.5 స్పూన్ వరకు. సో వేసేసి వీటిని అందులోకి ట్రాన్స్ఫర్ చేసేయాలి ఒకదాని తర్వాత ఒకటి. వీటిని అటు ఇటు తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలన్నమాట, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి. మామూలుగా కబాబ్ స్టిక్స్ అయితే మనం డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి కూడా మనం కాల్ చేసుకోవచ్చు. సో టూత్ పిక్స్ కాబట్టి సో ఇలా నేను ఫ్రై చేస్తున్నాను వీటిలో పెట్టి. సో మరీ హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. సో జాగ్రత్తగా అన్నీ ప్లేస్ చేసేసుకొని ఒకదాని తర్వాత ఒకటి మనం ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ కాల్చాలి. సో అలాగా ఒకదాని తర్వాత ఒకటి అలా తిప్పుతూ మనం దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. సో చూడండి, 1 సైడ్ కాలిన తర్వాత ఇలా తిప్పాలి ఒకదాని తర్వాత ఒకటి అలాగా. సో లైక్ మరీ మాడిపోకుండా చూసుకోండి జాగ్రత్తగా. సో చూసుకుంటూ అలాగా కలుపుతూ ఉండాలి మధ్యలో. బటర్ అది దానికి పడుతుంది కదా. సో మరీ ఎక్కువ తీసుకున్నా మాడిపోతాయి బటర్. అందుకే 1 to 1.5 టీ స్పూన్స్ వరకు సరిపోతుంది అనమాట. మామూలుగా అయితే వీటి మీద బటర్ బ్రష్ చేసేసి కాల్చేస్తారు కబాబ్ స్టిక్స్కి పెట్టి. సో ఇలా కూడా చేస్తామంట. సో నేను ఇలా కాల్చాను. సో చాలా మంచిగా ఫ్రై అయినవి, సూపర్ టేస్టీగా రెడీ అయిపోయినాయి. బ్యాటర్ అది దీనికి మంచిగా పట్టింది. సో దీనికి సరిపడా బ్యాటర్ అంటే దాని కన్సిస్టెన్సీకి సరిపడా తీసుకుంటే మనకి మంచిగా వస్తాయి అన్నమాట. సో చాలా టేస్టీగా ఉంటాయి, డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ నేను చేసినవి అయితే చాలా బాగా వచ్చినాయి. డెఫినెట్గా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్బుక్లో కళా సురేష్ అనే పేజ్ ఉంది, డెఫినెట్గా ట్రై టు ఫాలో మై పేజ్. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ డూ గైస్ సపోర్ట్ మై ఛానల్.
అండ్ నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.